హాయ్ అండి. బ్లౌజ్కి కట్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి. ఈ డిజైన్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ క్యాన్వాస్ ఉంటుంది కదా డ్రెస్ది, దాంతో ఇలా ప్రిపేర్ చేశాను. కట్ చేసి లైనింగ్ ఇలా మలిచి కుట్టడం ఇదంతా ప్రిపేర్ చేశాను. ఇలా మలిచి కుట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్కి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ చేసి హ్యాండ్స్కి నెక్కి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే నెక్ కుడతాను చూడండి. నెక్ కూడా బ్లౌజ్ మొత్తం ప్రిపేర్ చేశానండి. లైనింగ్ వేసి కుట్టి లైనింగ్ జాయిన్ చేసి డాట్స్ వేసి నెక్ కింద నడుము పార్ట్ ఉంటుంది కదా అది కూడా కుట్టాను. ఇలా మిడిల్లో ఇలా పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ చూసి ఇలా పెట్టుకున్న తర్వాత అటు ఇటు కదలకుండా గుండు పిన్నులు పెట్టుకోవాలి. ఇలా కుడుతుంటే కదిలింది అనుకోండి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అందుకని ఇలా గుండు పిన్నులు పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్ అనేది, కట్ వర్క్ డిజైన్ అనేది. ఇలా ఒకటికి 2 సార్లు చూసారనుకోండి మీకు కూడా అర్థమవుతుంది ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది. అది అర్థమైంది అనుకోండి మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు. ఇలా గుండు పిన్నులు పెట్టుకున్న తర్వాత ఇది క్యాన్వర్స్ వచ్చి డ్రెస్ క్యాన్వర్స్ అండి. డ్రెస్ మన లేడీస్ డ్రెస్లకి టాప్స్కి వేసి కుడతాం కదా అది. ఈ క్యాన్వర్స్ వేసినప్పుడు క్యాన్వర్స్ పై భాగం నుంచి స్టిచ్చింగ్ అనేది రావాలి. జెంట్స్ కాలర్ క్యాన్వర్స్ వేసినప్పుడు అది మందంగా ఉంటుంది, స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి క్లాత్ మీదనే స్టిచ్చింగ్ రావాలి. క్యాన్వర్స్ ఓన్లీ కటింగ్ చేసి జాయింట్ చేసుకొని ఆ జాయింట్ కింది భాగం క్లాత్ మీదనే రావాలి, దాని మీద కుట్టొద్దు అన్నట్టు క్యాన్వర్స్ మీద. ఇది టాప్ది కాబట్టి ఇది స్మూత్గా ఉంటుంది, కొంచెం స్టిఫ్ ఉంటుంది, గమ్ ఉంటుంది. దీనికి ఇది మలుగుతుంది, మనం ఎట్లా తిప్పితే అట్లా మలుగుతుంది, మందం అనిపించదు. అందుకోసమని మనం దీని మీద కుట్టినప్పుడు ఇలా దీని మీదనే కుట్టాలి. ఇలా రాకుండా మనం క్లాత్ మీద కుట్టినాము అంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత క్యాన్వర్స్ ఇట్లా స్కాలఫింగ్ అంటాం కదా, ఈ రౌండ్ అనేది లేస్తాయి, అది చాలా నీట్గా అనిపించదు. అలా కాకుండా దీనిపైనే కుట్టినాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో మీ బ్లౌజ్లకి. ఇలా ఇలా కుట్టాలండి మెల్లగా బ్లౌజ్ మొత్తం నెక్ చుట్టూ ఇలా పూర్తిగా కుట్టేసారు. ఇలా జాయిన్ చేసి కుట్టిన తర్వాత ఈ ప్లేస్లో ఉన్న బ్లౌజ్ క్లాత్ ఉంది కదా ఇదంతా కట్ చేసేయాలి. చూడండి ఇలా పెట్టుకొని ఇలా పూర్తిగా కట్ చేసేయాలి. ఓన్లీ క్లాతే కట్ చేయాలండి, క్యాన్వర్స్ కట్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ మనం క్యాన్వర్స్ కట్ చేసినాం కదా. ఇలా పూర్తిగా 1 by 1 కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. అవి ఇవ్వడం ద్వారా బ్లౌజ్ మడతలు లేకుండా ముడత పడకుండా క్యాన్వర్స్ అటువైపుకి తిరుగుతుంది. ఇలా పూర్తిగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుట్ల దగ్గరికి అంటే కొంచెం 1/4 ఇంచు క్లాత్ వదిలేసి ఇలా చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. బ్లౌజ్ మొత్తం పెట్టాలి ఇట్లా. ఇలా పూర్తిగా పెట్టాలి.
ఇలా పూర్తిగా పెట్టేసిన తర్వాత ఇలా ఫింగర్స్ సహాయంతో పైకి నెట్టాలి, ఇలా బయటికి. చూడండి ఎంత బాగా రౌండ్ తిరుగుతూ వస్తుంది కట్ వర్క్ అనేది. చూడండి చాలా నీట్గా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చాం కదా, అందువల్ల ఇలా తిరుగుతుంది. ఆ కటింగ్స్ ఇవ్వకపోతే ముడతలు ముడతలు వస్తుంది, తిరగదు, అంత అగ్లీగా ఉండిపోతుంది, నీట్గా అనిపించదు. ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే చిన్న చిన్న కటింగ్స్ చాలా ఉపయోగపడతాయి అన్నట్టు. కొంచెం ముడత వచ్చిన దగ్గర ఇలా మెల్లగా చాలా స్మూత్గా ఇలా అనాలండి. ఇలా అనుకున్న తర్వాత దీనిపైనుంచి స్టిచ్ చేయాలి. చూడండి ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తం పూర్తిగా స్టిచ్ చేయాలి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత ఇలా పిన్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ క్లాత్ మిడిల్లో ఈ క్లాత్ ఉంది కదా, ఇలా అనుకొని మొత్తం కట్ చేసేయాలి. ఇలా క్యాన్వాస్ కట్ కాకుండా క్లాతే ఇలా వీ షేప్లో కట్ చేసేయాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా బ్లౌజ్ మొత్తం హ్యాండ్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇవి పెట్టడం వల్ల బ్లౌజ్ ముడతలు పడకుండా వస్తుంది. క్లాత్ ఎక్కువ ఉన్న దగ్గర కూడా కట్ చేయాలండి. క్లాత్ ఎక్కువ ఉంచొద్దు లోపలికి, ఎందుకంటే మందంగా వస్తుంది. అలా రావద్దు, మంచిగా నీట్గా రావాలి అంటే క్లాత్ తక్కువ ఉంచుకోవాలి. చిన్న చిన్న కటింగ్స్ అనేవి కంపల్సరీ పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మొత్తం కటింగ్స్ అయిపోయినాయి కదా, ఇలా ఫింగర్స్ తోటి ఇలా పైకి నొక్కాలి. పూర్తిగా చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడు వీటిపైనుంచి దీనిపైనుంచి ఇట్లా అనుకొని మొత్తం ఇట్లా అనవాలి. ఇట్లా అనిచి ఇట్లా నీట్గా ఇట్లా అనుకున్న తర్వాత పైనుంచి కుట్టేయాలి. కుట్టేసినప్పుడు అణిగి ఉంటుంది అన్నట్టు, క్లాత్ లేవకుండా ఉంటుంది. ఇట్లా అనుకోవడం వల్ల మంచిగా ముడతలు లేకుండా నీట్గా లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ క్లాత్ అనేది పైకి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇలా కుట్టేయాలి. పైనుంచి కిందికి ఇలా క్రాస్గా ఇలా వేయాలి. మనం ఇట్లా క్రాస్ తిప్పిన కాడ నిడిల్ కిందికి ఉంచి పాదం అనేది పైకి పట్టి క్లాత్ అనేది పొజిషన్ చేంజ్ చేయాలి. మనకు అనుకూలంగా మనం ఎలా కుట్టాలనుకుంటున్నామో అలా క్లాత్ని తిప్పేసుకోవాలన్నట్టు. కానీ నిడిల్ పైకని పాదము పైకని క్లాత్ తిప్పొద్దండి, నిడిల్ కిందికే ఉంచాలి.
మిషన్ లోపలికి క్లాత్ లోపలికి కుచ్చి ఉంచి పాదం ఒక్కటే పైకని ఇలా క్లాత్ పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టాలి. ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో 2 హ్యాండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ స్టిచ్ చేస్తాను. స్టిచ్ చేసినాక మళ్ళీ బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను, చూడండి. హాయ్ అండి. ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇలా వచ్చిందండి. చూడండి ఎలా ఉందో. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఫ్రంట్ కూడా 1 సైడ్ కట్ వర్క్ వస్తుంది, 1 సైడ్ నార్మల్ నెక్ స్టిచ్ చేస్తాను. ఎందుకంటే ఇది బయట కొంగు వైపు పోతుంది కదా, హెమ్మింగ్ చేయాలండి. హెమ్మింగ్ చేయలేదు. ఇది ఫైనల్ లుక్ ఇలా వచ్చింది బ్లౌజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలా పూర్తిగా కుట్టేసేయాలి. అయిపోయిందండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. క్యాన్వాస్ స్టిచ్చింగ్ కట్ వర్క్. చూడండి ఎంత బాగా వచ్చింది. లోపల నుంచి ఇలా వస్తుంది. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. హ్యాండ్స్కి కూడా సేమ్ ప్రాసెస్లోనే కుట్టాలి. ఎలా కుట్టాలనేది చూపిస్తాను, చూడండి. పక్కన పెట్టేద్దాము. హ్యాండ్ కూడా స్ట్రైట్గా ఇలా పెట్టేసి కుట్టేయాలి. కదలకుండా ఉండడం కోసం ఏం చేయాలి, గుండు పిన్నులు పెట్టుకోవాలి. లేదంటే ఒక కుట్టు పెద్ద కుట్టు వేయచ్చు. కానీ ఆ కుట్టు ఇప్పుతాం కాబట్టి ఇప్పినప్పుడు మళ్ళీ స్టిచ్చెస్ అనేవి, హోల్స్ అనేవి క్లాత్కి కనపడతాయి. అందుకని గుండు పిన్నులు పెట్టామనుకోండి కదలకుండా మళ్ళీ తీసేయచ్చు. క్యాన్వాస్ పై నుంచి రావాలి కుట్టు. ఇలా పూర్తిగా కుట్టాలి.